ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం. ఈశ్వరమ్మ తల్లి సాక్షాత్ వేదస్వరూపుడు భగవంతుడు అయిన సాయినాథునికి జన్మనిచ్చిన తల్లి. ఆమెకు తెలుసు ఆయన భగవంతుడని. అయినా ఆమె మాతృ ప్రేమ విశిష్టత చూద్దాం. బృందావనంలో ఒకరోజు సాయంకాలం స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వని తయారై తన గది నుండి బయటకు వచ్చి అక్కడ తన కోసం కాచుకొని ఉన్న విద్యార్థులతో, నా పంచె లూజ్గా ఉంది, నాకు ఒక బెల్ట్ తెచ్చిస్తారా అని అడగగానే వారు బయటికి పరుగులు తీసి పోటాపోటీగా బెల్టులు తెస్తారు. స్వామివారు అవి చూసి, ఈ బెల్టులు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి, ఇవి నేను ధరిస్తే నా చొక్కా నుండి బయటకు మెరుస్తూ కనిపిస్తాయి, అంతా స్వామి బంగారు బెల్ట్ పెట్టుకున్నారు అనుకుంటారు, కనుక ఇవి వద్దు అని చెప్పి పంచె బిర్రుగా కట్టుకొని దర్శనం ఇచ్చి వచ్చారు. ఆ రాత్రి ఆ విద్యార్థులంతా స్వామివారి గది ముందు నిద్రించారు. కొంత రాత్రి అయ్యాక వారికి స్వామి గది నుండి మహిళ స్వరం వినిపించింది. వారు ఆశ్చర్యంగా, ఇంతమందిని దాటుకుని మహిళ లోపలికి ఈ రాత్రి సమయాన ఎలా వెళ్ళగలిగింది, ఎవరై ఉంటారు అనుకుంటూ గది తలుపు తడితే స్వామివారికి డిస్టర్బెన్స్ కలిగిస్తామేమో అని తెల్లారి వరకు వేచి ఉండి ఉదయాన్నే స్వామివారిని అడిగారు. దానికి స్వామి చిరునవ్వుతో, రాత్రి గృహమమ్మాయి, ఈ దేహానికి తల్లి వచ్చింది, నేను బెల్ట్ లేక ఇబ్బంది పడుతున్నానని బాధపడి తన మెడలోని 3 పేటల బంగారు దండ ఇచ్చి దానిని బెల్ట్ లాగా పంచె మీద కట్టుకోమని చెప్పి వెళ్ళింది అని చెప్పారు. ఆ విద్యార్థులంతా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే అప్పటికి ఆమె 1972వ సంవత్సరంలోనే శరీరాన్ని వీడి వెళ్ళింది. అయితే తాము స్వరం విన్నాం కనుక ఆమె తప్పక వచ్చి ఉంటుందని విశ్వసించి తల్లి ప్రేమకు తన్మయులయ్యారు ఆ విద్యార్థులు. అది మాతృప్రేమ అంటే. అందుకే మాతృదేవో భవ అన్నారు. ఈ సంఘటన ద్వారా మనందరికీ మాతృప్రేమ మహిమ తెలుస్తున్నది కదా. జై సాయిరామ్. మాతృశ్రీ ఈశ్వరాంబ దినోత్సవం సందర్భంగా దైవమాత ఈశ్వరమ్మకు ప్రణతులు అర్పిస్తూ జై సాయిరామ్.